కర్నూలులో సుగాలి ప్రీతి కుటుంబానికి పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై ప్రీతి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారామె. టీడీపీ ప్రభుత్వంలో కేసును నిర్వీర్యం చేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వివరించారు. కేసును తారుమారు చేసి సాక్ష్యాలు సెక్షన్లు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వి విజయ మనోహరితో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఉన్నారు. 2017 ఆగస్టు 19న ఒక అమాయక గిరిజన బాలిక 10వ తరగతి చదువుతుంది. హాస్టల్లో దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆ చేసిన దుర్మార్గులు ప్రయత్నించారు. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలని ఎంతగానో పోరాటం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ప్రభుత్వమే గడిచింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినవి కూడా బెనిఫిట్స్ కూడా ఆ 2 ఏళ్ళలో వాళ్ళు ఇవ్వని పరిస్థితి. యాక్చువల్గా ఆ చట్టం ప్రకారం ఇలాంటి సంఘటనలు జరిగితే కేవలం 90 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గులంటే 2 ఏళ్ళైనా పట్టించుకోని పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లో అయ్యాక ఈ చట్టం ద్వారా రావాల్సినవన్నీ కూడా ఆ కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలము, అలాగే ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగము, ఈ బెనిఫిట్స్ 8 లక్షల క్యాష్, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ చట్ట ప్రకారం వాళ్ళకి వచ్చేట్టుగా చేశారు. కానీ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో మనందరం చూసాం. ఆ తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ దుర్మార్గులకి శిక్షించేట్టుగా నేను చేస్తాను అని చెప్పి ప్రతి సమావేశంలో ఊగిపోతూ చెప్పారు. ఈ కేసుని తన రాజకీయ అవసరానికి వాడుకున్న పరిస్థితి మనందరం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి, ఆ పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని సిబిఐ ఎంక్వైరీకి రాయడం జరిగింది కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2024లో ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి కనుక అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసు ఓపెన్ చేసి దీని మీద చేస్తాము, న్యాయం చేస్తాము అని చెప్పి ఇప్పుడు 15 నెలలైనా ఆ తల్లి అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత దారుణంగా స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది.